వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మరోసారి పోలవరం మీద ఆసక్తికర చర్చకు వచ్చింది. పోలవరాన్ని సందర్శించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2026 నాటికి ప్రాజెక్ట్ని పూర్తి చేస్తూ ఉంటున్నారు. 2025 డిసెంబర్ నాటికే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తూ ఉంటున్నారు చంద్రబాబు నాయుడు. 2014-19 మధ్యలో దాదాపు 72.5% పనులు పూర్తయ్యాయని చెప్పి టీడీపీ వాళ్ళు అంటుంటే, లేదు ఆ మొత్తం అంతా కూడా అంతకుముందు రాజశేఖర రెడ్డి చేసిన దానికి కంటిన్యూషన్ మాత్రమే అంటూ వైసీపీ కౌంటర్. ఇది మాత్రమే కాకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా నాశనం చేశారు 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ అంటూ టీడీపీ అంటే, లేదు టీడీపీదే తప్పంతా అంటూ జగన్మోహన్ రెడ్డి అని టీం మాట్లాడుతున్నారు. అసలు పోలవరంపై మాట్లాడే అర్హత కూడా వైసీపీకి లేదు అంటూ టీడీపీ అంటే, వాళ్ళకి మాత్రం ఏముంది అంటూ వైసీపీ నుంచి కౌంటర్. సరే, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకీ పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది? అసలు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం నెరవేరుతుందా? అంటే ఆయన చెప్తున్నారు నదుల అనుసంధానం చేయాలి, ఆంధ్రప్రదేశ్కి పోలవరం అమరావతి రెండు గేమ్ చేంజర్స్గా ఉంటాయి, పోలవరం ద్వారా అటు విశాఖకు కూడా నీరిచ్చేటువంటి అవకాశం మనకు ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఎప్పటికి ఇది అవుతుంది? 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి పనుల తీరు ఏంటి? కేంద్రం అవలంబించినటువంటి పంధా ఏంటి? 2019 నుంచి 24 మధ్యలో ఎక్సెప్ట్ కరోనా అన్న పాయింట్ కొంచెం పక్కన పెట్టేస్తే మిగతా కాలంలో జరిగినటువంటి పనులు ఎంత, ఏ అవినీతి జరిగింది, ఏ అక్రమాలు చోటు చేసుకున్నాయి, లేదా పూర్తి స్థాయిలో అలసత్వం మాత్రమే ఉందా? మరి ఇప్పుడు కొత్తగా 2027 ఫిబ్రవరి వరకు పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు. గతంలోలాగే సోమవారం పోలవరం రివ్యూ మీటింగ్స్, అక్కడికి వెళ్ళి సందర్శించడం, అధికారులతోటి ఇంజనీర్లతోటి మాట్లాడడం, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తోటి సమావేశం పెట్టడం, ఎంతెంత ప్రోగ్రెస్ జరుగుతుంది అనేది ప్రజలకి చూపించడం, ఇదే జరుగుతోంది. అలాగే ఇది కేవలం ఇలాగే ఉంటుందా? పూర్తి స్థాయిలో కళ నెరవేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇదే ఈరోజు మనకి చర్చనీయాంశం. సో దీని మీద మనతో డిస్కస్ చేయడానికి అందుబాటులో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి జి రంజిత్ కుమార్, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి చంద్రమౌళి గారు. ఇద్దరికి నమస్కారం అండి. చంద్రమౌళి గారు, పోలవరానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వారు ప్రజలకి చెప్పాల్సింది, చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఎందుకంటే చాలా ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి, ఎక్కడ అలసత్వం జరిగింది అనేది ప్రజల్లోనే స్పష్టమైనటువంటి తీర్పు ఉంది కాబట్టి, దాని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 2027 ఫిబ్రవరికి పూర్తి స్థాయిలో దీన్ని క్లియర్ చేస్తాము అంటున్నారు, దాని మీద మీరే ఉంటారు? ముందుగా మీకు, అదేవిధంగా నాతో పాటు పాల్గొన్నటువంటి నిరంజన్ గారికి, టీడీపీ అధికార ప్రతినిధి నిరంజన్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సోమవారం వచ్చేసి పోలవరం విజిట్ చేయడము, అదేవిధంగా అక్కడ వచ్చేసి ఒక సమావేశాన్ని, అంటే మీడియా సమావేశాన్ని పెట్టడము, ఆ మీడియా సమావేశంలో అన్ని అబద్ధాలు చెప్పడం. అంటే ఎలా ఉందంటే, కేవలం అంటే 2014 నుంచి ఇంకా నేనే కట్టాను, దాన్ని నేనే పూర్తి చేశాను, ఈ పోలవరానికి నేనే అంకురార్పణ చేశాను, అదేవిధంగా పోలవరాన్ని ఎంతవరకు నేనే, ఎందుకంటే అక్కడ నాశనం 2014-19 ప్రాంతం నాశనమైంది. ముఖ్యంగా చూస్తే మరి ఈ రోజు పోలవరం గురించి మనం మాట్లాడుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 2 జీవనదులు ఉన్నాయి. ఒకటి కృష్ణా ఉంది, ఒకటి వచ్చేసి గోదావరి నది ఉంది. గోదావరి కృష్ణా అంటే కనుక మనకు వచ్చేసి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ రోజు వచ్చేసి కృష్ణా నది మీద వచ్చేసి మనకు శ్రీశైలం, నాగార్జున సాగర్ అటువంటిది, ఈ 2 ప్రాజెక్టులు అంటే అనేక రకాల, తెలంగాణలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే ఆ నీరు వచ్చేసి సద్వినియోగం అవుతా ఉంది కృష్ణా నుంచి ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా గోదావరి నదికి వచ్చేసి ప్రతి సంవత్సరం వచ్చేసి దాదాపు 70 టీఎంసీ నీరు వృధా అవుతా ఉంది, సముద్ర పాలు అవుతా ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు వచ్చేసి ఈ రోజు కాదు, అది ఈ రోజు అంకురార్పణ కాదు, ఈ రోజు ఎవరో చంద్రబాబు నాయుడు చేసింది కాదు, అదేవిధంగా వచ్చేసి ఎవరు చేసినటువంటిది కాదు. 1941లోనే ఆ రోజు వచ్చేసి వెంకటకృష్ణ అయ్యర్ అనేటువంటి ఒక ఇంజనీర్ గారు వచ్చేసి ఈ యొక్క నీటిని వృధా కాకూడదు, ఏదో రకంగా వచ్చేసి రైతులకు అందించాలి, ఏదో రకంగా ఈ నీటిని ఉపయోగించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు వచ్చేసి ఆ యువ ఇంజనీర్ వచ్చేసి ఆ రోజు ఏదో ఒక ప్రాజెక్ట్ కట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు అంకురార్పణ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు జరిగింది 1941లోనే. అదేవిధంగా చూస్తే ఆ రోజు అంచనా వ్యయం కూడా 6.5 కోట్లు అని చెప్పేసి ఆ రోజు అంచనా వ్యయం, అంటే 1941లోనే దీనికి అంకురార్పణ జరిగింది. కాబట్టి నదుల అనుసంధానం చేయాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు
చేసినటువంటి ఈ రోజు ఏమైందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు 2014-15 అంటే దీనికి పూర్తి స్థాయిలో ఏంటంటే ఇందులో ఈ ప్రాజెక్ట్ కట్టాలంటే కూడా దాదాపు 3 అంటే మెయిన్ డ్యామ్ కట్టాలి, స్పిల్వే కట్టాలి, అదేవిధంగా ఎర్తకమ్ రాక్ ఫిల్ పూర్తి చేయాలి, అదేవిధంగా కెనాల్స్, ఇట్లా 3 భాగాలుగా చేయాల్సినటువంటి అంశం ఉంది. అంటే దాదాపు వచ్చేసి ఇది జాతీయ హోదాతో కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలంటే అంత శక్తి సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పూర్తి సహాయ సహకారాలు అందించాలి. కేవలం జాతీయ హోదా ఇచ్చింది తప్ప కేంద్ర ప్రభుత్వం అందించకుండా అందిస్తుంది. అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, అంటే కేవలం వచ్చేసి పోలవరాన్ని 75% పూర్తి చేశాము, ఈ యొక్క వైఎస్ఆర్సీపీనే సర్వనాశనం చేసిందని చెప్పారు. ఎక్కడ 75% అసలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని చెప్పేసి ఆనాడు చెప్పినటువంటి నిండు సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి నిండు సభలో ఆ రోజు ఈ ఇచ్చినటువంటి పోలవరం నిధులు అనుకోని ఇచ్చినటువంటి పోలవరం నిధులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం లా వాడుకున్నారని చెప్పేసి నిండు సభలో కూడా చంద్రమౌళి గారు మనం 2019లో లేము, 2024 ఎన్నికల ముందు లేము, 2024 ఎన్నికలు అయిపోయి బయటకు వచ్చేసాం. సో దాని తర్వాత విషయాలు మాట్లాడదాం. ఏటీఎం లాగా 2019 ఎన్నికల్లో మాట్లాడారా ఏంటంటే మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా, తప్పుగా అనుకోకండి, దయచేసి తప్పుగా అనుకోకండి, ఎందుకంటే సబ్జెక్ట్ డీవియేట్ అయిపోతుంది. 2019 చంద్రమౌళి గారు రెండు కట్టకుండా డ్యామ్ ఫ్రమ్ వాళ్ళు కట్టారు. అంటే ఎప్పుడు కూడా వచ్చేసి నదీ ప్రవాహాన్ని మళ్లించకుండా ఈ యొక్క కాఫర్ డ్యామ్ లో కట్టడం చేతనే అక్కడ వచ్చేసి డ్యామ్ ఫ్రమ్ వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చేసి ఈ రోజు మళ్ళీ 9,000 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అంటే మేము వచ్చేసి గతంలో చూస్తే మరి దాదాపు రాజశేఖర రెడ్డి గారు కెనాల్స్ గానీ అన్ని అంతవరకు కూడా దాదాపు చేసినటువంటి పరిస్థితి చూసామంటే ఆ యొక్క జలయజ్ఞం 100% పూర్తయిపోయాయండి. రెండు శ్రీకారం చుట్టారు. ఒక్క నిమిషం రామ్మోహన్ గారు ఒక్క సెకండ్ సార్. వినొస్తుందా రామన్ గారు? రామ్మోహన్ రావు మాట్లాడు. ఇది కారణం వచ్చేసి తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 2014-19లోనే దీని వచ్చేసి సర్వనాశనం అయిపోయింది. అంటే ఆ రోజు నిపుణుల కమిటీ కూడా మొన్న ఈ మధ్యనే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నిపుణుల కమిటీ కూడా వచ్చింది అమెరికా నుంచి. అదేవిధంగా వచ్చేసి కెనడా వాళ్ళు కూడా చెప్తున్నారు ఎక్కడ తప్పు జరిగిందంటే ఈ యొక్క కాఫర్ డ్యాములు రెండు నిర్మించకుండా ఈ రోజు డ్యామ్ ఫ్రమ్ వాల్ కట్టడం అనేటువంటిది ఇది కేవలం తప్పిదం జరిగింది అని చెప్పేసి ఆ నిపుణుల కమిటీ కూడా చెప్తా ఉంది. కాబట్టి నిపుణుల కమిటీ రిపోర్ట్ చంద్రమౌళి గారు వచ్చేసి చెడిపోవడానికి కారణమైంది. చంద్రమౌళి గారు నిపుణుల రిపోర్ట్ మీ దగ్గర ఉందా? ఈ కెనడా నుంచి యుఎస్ నుంచి వచ్చినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీ దగ్గర ఉందా? వచ్చారు కదా, నిపుణుల రిపోర్ట్ వచ్చి ఆల్రెడీ చూసారు కదా. వాళ్ళు చూసింది కాదు, వాళ్ళు ఏం చెప్పారో రిపోర్ట్ మీ దగ్గర ఉందా అని అడుగుతున్నా. ఆల్రెడీ వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే మరి కెనడా అమెరికా వాళ్ళు కూడా అంత మంచి అదే సార్. ఆ రిపోర్ట్ లో ఏముంది, ఆ రిపోర్ట్ లో ఏముందో రిపోర్ట్ మీ దగ్గర ఉందా అని అడుగుతున్నాను. వాళ్ళు కూడా చెప్పారు. పవన్ గారు, రామ్మోహన్ గారు ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. ఇప్పుడు సార్ పవన్ గారు, రామ్మోహన్ గారు చెప్తున్నాను. నేను రామ్మోహన్ మాట్లాడుతున్నా. అయ్యా చంద్రమౌళి గారు అట్లాగే మనకు రంజిత్ ఉన్నారు. నేను ఒక్కసారి మీ టర్న్ మీకు ఇస్తాను, మీకు అవకాశం ఇస్తాను. ఆయన స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నారు కాబట్టి వరుసగా ఏమైందంటే గత జల సేతు బంధన మాట్లాడుకుంటున్నాను. కొంచెం నాకు అవకాశం ఇస్తే 2 నిమిషాలు. నేను ఆ పాయింట్ గా వస్తున్నా. న్యూట్రల్ చెప్పకపోతే చెప్పండి సార్. ఏం గంట సమస్య ముందు కనపడుతుంది. 10 ఏళ్ళు అయింది. అవును, ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 11వ సంవత్సరం నడుస్తున్నది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దీనికి ఇద్దరు కారణం అంటున్నారు, తిలా పాపం తలా పిడికడు. నేను స్పష్టం చెప్తున్నాను, ఇది మన విభజన చట్టంలో స్పష్టంగా పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో మొత్తం ఖర్చు భరించి నిర్మిస్తా అని ఇచ్చింది. పోలవరం చట్టంలో పెట్టింది, మన విభజన చట్టంలో పెట్టింది కదా. పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పటికి అధికారంలోకి వచ్చి అనుభవించాలనుకున్నాం. 101 సీట్లతో అధికారంలోకి వచ్చిండు, బాగానే ఉంది. 5 ఏళ్ళ అనుభవం మంచి చేస్తారు అనుకున్నాం. ఆయన కూడా అటుపక్క కూడా ప్రతిపక్షంగా 69 సీట్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఇక్కడ సమస్య ఏంటంటే అధికారానికి వచ్చిన ప్రతి పార్టీ కూడా 10 ఏళ్ళు మాదే వచ్చేది అనుకుంటున్నారు. భవిష్యత్తును ప్రజలను ఊహిస్తలేదు, ప్రజలు ఏం చేస్తారో గ్రహిస్తలేదు. పోయిన వాడేమో రేపే అధికారాలు మళ్ళీ వస్తా అంటున్నారు. ఇప్పుడు జరుగుతుంది అదే, 24 జరుగుతుంది అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాదన ఏంది, రేపు 27 ఎలక్షన్స్ వస్తే మళ్ళీ నేనే వస్తా అంటున్నాను. ఇది కాదు ఆట, ఎన్నికల ఆట ఆడకండి. ఆనాడు చంద్రబాబు నాయుడు అతి విశ్వాసంతో ఆయన చేసిన మొదటి తప్పు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తా అన్న దాన్ని మేము నిర్మాణం చేసుకుంటాం అన్నట్టు తప్పు అంటున్నాడు.
అక్కడ ఏమైంది నవయుగ కనక్షణ నేను అయ్యా మూడు సార్లు నేను అఫీషియల్ గా పోయినా, ఒకసారి రహస్యంగా పోయి కూడా చూసి వచ్చిన. నేను 4 సార్లు పోయినా మొత్తం పోలవరం పట్టిసీమ ఇనాగరేషన్ నాడు కూడా పోయినా. నేను స్పష్టంగా చెప్తున్నా పవన్ గారు, ఇక్కడ ఏమైందంటే మొదటి తప్పు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద వేసుకోవడం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇస్తే అందరం కలిసి కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యతలు చేద్దాం కదా, అని వెందుకడతలేమని అడుగుదాం కదా, అది వేసుకోవడం ఒకటి. వేసుకున్న తర్వాత నిజంగానే ఏటీఎం గా మారిందా ఏం మారిందా అంటానికి 2 ఉన్నాయి. ఒకటేమో రివర్స్ టెండరింగ్ అని చెప్పి వీళ్ళు కాంట్రాక్టర్ మార్చిండ్రు, వాళ్ళు అంతకుముందు చేసారు. 45 గేట్లలో 24 గేట్లు 2017 కల్లా తయారైనాయి పవన్ గారు. నేను స్వయంగా మీకు ఆ పాత ముద్దలు తీయండి. 24 గేట్లలో 45 గేట్లు 24 గేట్లు తయారై ఉన్నాయి. డ్యామ్ నిర్మాణం అద్భుతంగా సాగింది. ఇప్పుడు వాళ్ళు 65%, 70%, 80% నేను చూస్తే మనం చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ఎంతో కొంత 70% వరకు అయింది, 65% వరకు అయింది, 5% తక్కువ ఇద్దాం అయింది కదా. అది ఎందుకు కొనసాగేది 5 ఏళ్ళు ప్రశ్నిస్తున్నా. మొదటి 5 ఏళ్ళేమో ఆయన మీదేసుకొని ఇంకో 10 ఏళ్ళు నేనే అధికారులు అంటే అమరావతి పూర్తిగా నిర్మాణం చేయలేదు, ఇటు పోలవరం పూర్తిగా నిర్మాణం చేయలేదు. చాలా సమస్యలు పెండింగ్లు ఎందుకు ఉంచారు అంటే రెండోసారి అధికారంలోకి వచ్చినాక కూడా తీసుకుందాం అనుకున్నారు. దురదృష్టవశాత్తు పోయింది, ప్రభుత్వం పోయింది. పవన్ కళ్యాణ్ మన వీళ్ళు వచ్చారు, ఎవరో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత జరిగిన పని శూన్యం అంటున్నాను. చంద్రమోహన్ గారికి నేను చాలా సార్లు వైసీపీని సమర్థించిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఆయన పేరు వస్తుందని చెప్పి 3 రాజధానులు అని చెప్పి డిసెంబర్ నుంచి మంది పెట్టి 3 ముక్కలాట ఆడినరు. నేను రాజకీయ కోణం చూసేది తప్ప పోలవరం ఆంధ్రులకు వరం సార్, ఆంధ్రులకి తెలంగాణ వాళ్ళకి కూడా ఎవరికి కావాలి రామ్మోహన్ గారు? ఎవరికి కావాలి? ఆంధ్రప్రదేశ్ కి వరమా? ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముతో కడుతున్నారా? ఎవరికి కావాలి సార్? రాజకీయాలు మాకు కావాలి, మాకు రాజకీయాలే కావాలి. ఏ పార్టీ అయినా కానీ మా రాజకీయం, మా పదవులు, మేము వీటితోటే వెళ్తాం తప్పితే. నేను ఈరోజు సూటిగా అడుగుతున్నా, నేను చాలా సూటిగా అడుగుతున్నా. 2 పార్టీల రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, అందుకే చాలా సూటిగా అడుగుతున్నా. R&R ప్యాకేజీకి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 2027 ఫిబ్రవరి అన్నారు. నాకు తెలిసి నాకున్నటువంటి అవగాహన ప్రకారం 2028 ఖచ్చితంగా అవుతుంది. ఈరోజు 2024 ఎండింగ్లో ఉన్నాం. 25, 26, 27, 28 అంటే 4 ఏళ్ళు. 4 వరదలు వస్తాయి, పెద్ద వరదలు గోదావరికి. ఈ వరదలు వచ్చినప్పుడు, వరదలు వచ్చేటువంటి సమయంలో R&R ప్యాకేజ్ ప్రదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, రంజిత్ ఇక్కడ నీ గురించి చెప్తున్నా, మొత్తం అందరూ కొండలు గుట్టలు పట్టుకుని పైకి పోవాలి. R&R కాలనీలు ఏమైనా అయ్యాయా? ఒక చోట అయింది, మిగతా ఇంకా అసలు కానే కాలేదు. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ వరకు, నవంబర్ వరకు కూడా ఉండేటువంటి బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉంటాయో, స్టాగ్నెంట్ వాటర్స్, వాటి వల్ల కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం దాదాపుగా 6-7 నెలల పాటు ఇబ్బందులు పడాలి. 4 ఏళ్ల పాటు అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉండాలా? దీనికి సమాధానం ఎవరు చెప్తారు? రంజిత్ అదొక్క మాట పవన్ గారు, ఒక్క 2 నిమిషాలు రంజిత్ క్షమించాలి. 2 నేనేమంటున్నానంటే అది మాట్లాడితే దాన్ని వివాదం చేస్తున్నారు. ఎత్తు తగ్గిస్తారు, పెరుగుతారు. అసలు ఊహాజనిత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వమని ప్రజలు కోరుతున్నారు. నిజం కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేయొచ్చు కదా. బీజేపీ పాత్ర కూడా ఉంది. నేనేమంటున్నాను, వీళ్ళ నాటకాలలో బీజేపీ పాత్ర 3 ముక్కలంటే 3వ ముక్క కూడా ఉంది అంటున్నాను. ఒకటేమో 5 ఏళ్ల తర్వాత నేను చేసుకుంటాను, మెల్లగా చేసుకుంటాను, నేను తాసారం చేయడం. రెండోది వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని అట్లే పండబెట్టడం. మూడోది ఏటీఎం గా మారింది ఈ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారిని ఆరోపించిన నిరూపించారా? లేదు కదా. ఆఖరికి ఇప్పుడు ఏమైందంటే ఎత్తుల మీద పెద్ద పంచాయతీ 145 మీటర్ల 141 మీటర్ల, అది కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పదా తగ్గించలేదని? ఇంకోటి చెప్తున్నాను, మీరు అన్న పునరావాసం చాలా కరెక్ట్. నేనేమంటున్నాను, పునరావాసంలో 7 మండలాలు కలపడం కూడా ఎందుకైంది? 7 మండలాలు సగం, భద్రాచలం మండలం సగము ఎందుకు కలిపిందంటే ఆ వివాదం కూడా, అంటే అది కూడా అడ్డంకి కావద్దనే కదా. చాలా సార్లు ఒరిస్సా కూడా అభ్యంతరం చెప్తే కూడా, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రం అభ్యంతరం చెప్తే కూడా ఒరిస్సా అభ్యంతరం చాలా పెద్దది, దాన్ని కూడా ఓవర్లుక్ చేసి మెల్లగా నడిపించినాడు కదా. అంతేందుకు పోలవరం పూర్తి కాకముందే పట్టిసీమ ద్వారా కిందికి నీళ్లు మనం లేకపోతే కృష్ణకు మొత్తం డెల్టా ఎండిపోయేది కదా మనకు కదా. నేనేమంటే ఏ మంచిది మెచ్చుకుందాం, చెడు విమర్శిద్దాం. రెండోది కూడా చెప్తున్నాను, తెలంగాణ వాళ్ళు అంతకు ముందు ఎప్పుడైతే విభజన చట్టాలు పేర్కొన్న తర్వాత మాకు కావాలి, మీ మాకు కావాలి అల్లే మంచిదే, కానీ జరిగింది ఎట్లయినా విభజన జరిగిందో సంతృప్తి పడ్డారు. తెలంగాణకు కూడా లాభం ఎందుకు అని అంటాను. నేను ధర్మారావు గారిని చీఫ్ ఇంజనీర్ వాళ్ళందరూ కలిసి పని చేసిన ఇవన్నీ తిరిగిన వాడిని ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను తెలంగాణ కూడా ఎందుకు లాభం అంటే 85 టీఎంసీల నీళ్లు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు అదనంగా లభిస్తాయి. ఎందుకంటే ఇంటర్ రివర్ చేంజ్ లో ఏమవుతాయంటే ఈ నీళ్లను గోదావరి డెల్టా గోదావరి నది నీళ్లను కృష్ణాకు మరలిస్తున్నప్పుడు 45 టీఎంసీల నీళ్లు తెలంగాణ లాభం అయితే నాగార్జున సాగర్ నుంచి, శ్రీశైలం నుంచి ఒక్క చుక్క విడవకుండా రాయలసీమ బాగుపడుతుంది. నాగార్జున సాగర్ కింద నుంచే మనం ఆఖరికి నీరు వాడుకునే అవకాశం వస్తుంది. అందుకనే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా వ్యతిరేకించలే, పోలవరం కట్టుకోమన్నారు.
మరి అటువంటి అప్పుడు ఏం అడ్డం వచ్చిందని రివర్స్ టెండరింగ్ లో పోతారు, 5 ఏళ్ళు పంట పెడతారు. ఇప్పుడు ఒకరి మీద ఆరోపణ చేసుకుంటే ఇప్పటికైనా నా విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా 3 రాజధానులు వదిలేసిపోయింది, ఆ ఒక్క రాజధాని తొందరగా కట్టండి, ఈ పోలవరం నిర్మించండి, మన ఆంధ్రప్రదేశ్ వరంగా అన్ని తెలుగు రాష్ట్రాలకు వరంగా మారే అవకాశం ఇవ్వండి. ఇది చాత్సారం చేసిన కొద్ది కాస్ట్ నిర్మాణ ధరలు పెరుగుతాయి, దాంతో పాటు ఇంకా రాజకీయ వివాదంగా మారుతాయి. దయచేసి 2 పార్టీలను మీరు కొట్లాడుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆగజేయకని కోరుతున్నాను. ఎస్ రంజిత్ చెప్పండి. సో ఓవరాల్గా పోలవరం 2027 అంటున్నారు. 2027 మేము నమ్మకం పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడ పునరావాసానికి సంబంధించి ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య, ఎందుకంటే 4 ఏళ్లలో ఇది పూర్తయ్యేటువంటిది ఖచ్చితంగా అదేదో చేతిలో మంత్రదండం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర కానీ ఉప ముఖ్యమంత్రి దగ్గర కానీ మంత్రదండం లేదు. ఇలా అనగానే కట్టలు వచ్చి పడిపోతాయి, మేము కట్టించేసుకుంటానికి లేదు. పైసా కూడా ఇప్పుడు దాదాపుగా 2500 కోట్ల నష్టంతో దీన్ని ప్రారంభం చేయాలి. మళ్ళీ డయాఫ్రామ్ వాల్ 990 కోట్లు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి వర్క్స్ కావచ్చు. అలాగే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి లిస్టు ప్రకారం చూసుకున్నా కూడా 2026కి సెగ్రిగేషన్ పోలవరం న్యూ డయాఫ్రామ్ వాల్ వచ్చేసి 990 కోట్లతోటి దాన్ని క్లియర్ చేయాలి. పోలవరం కుడి ఎడమ కాలువ మిగిలిపోయినటువంటి పనులు 1 ఏడాదిన్నర. అలాగే అప్రోచ్ ఛానల్ పెండింగ్ వచ్చేసి జూన్ 26కి దాన్ని క్లియర్ చేయాలి. తర్వాత ఇరిగేషన్ టన్నెల్ వర్క్స్ వచ్చేసి 2027 ఫిబ్రవరికి పూర్తి స్థాయిలో. ఇది కాకుండా మళ్ళీ అక్కడ జల విద్యుత్ కేంద్రాన్ని కట్టాలి, హైడల్ ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. గైడ్ బండి పనులు నడుస్తున్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి. మొన్న ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ ఇచ్చారు వచ్చి, వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే వాళ్ళు అన్నారు, రిపేర్ చేసి మీరు ఒకవేళ కట్టాలనుకుంటే కొత్తది కాదు, దీని మీదే మీరు చేయొచ్చు, లాభ నష్టాలు అనేది చూసుకోకుండా అని. కాకపోతే డ్యామ్ గ్యారంటీ ఇవ్వలేం మేమని చెప్పారు వాళ్ళు. సో ఈరోజు అందుకే 990 కోట్ల రూపాయల ప్రజాధనం ఎక్సెస్గా దాని మీద పెట్టవలసినటువంటి పని వస్తుంది. ఇది ఎవరి పాపం? అండ్ ముఖ్యంగా మనకి ప్యానల్లో ఉన్నటువంటి బండారు మోహన్ రావు గారికి, మరి చంద్రమౌళి గారికి, మీకు నా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఇక్కడ పెద్దలు చెప్పిన విషయం ఏంటంటే, ఎందుకు 90% నిధులతో ఏంటంటే మామూలు కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని అక్కడ ఆ ప్రాజెక్ట్ కొంత ఏంటంటే నాశనం అవడం కారణమయ్యారని చెప్పారు. ఏమంటే ఒకటే చెప్తున్నా అండి పెద్దలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ అనేది రాజధాని లేని రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్ ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్డ్ రాజధాని ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే రాజధాని లేదు. మనంతా కూడా పూర్తిగా కూడా వ్యవసాయదారిత రాష్ట్రం. మనకి అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తప్ప వేరే ఇతర ఏమీ లేదు, మనకి సీ పోర్ట్ తప్ప. అప్పుడు ఏం చేసినంటే కేంద్రం ఏం చేశారు, మీకేంటి పోలవరంకి సంబంధించి జాతీయ హోదా ఇస్తున్నాం. జాతీయ హోదా అంటే ఏంటంటే 90% దానికి సంబంధించిన. రంజిత్ సారీ టు ఇంటరప్ట్, ఇందాక రామ్మోహన్ రావు గారు ఇదే చెప్పారు, గతాన్ని ఇంకా తవ్వుకుంటూ వెళ్ళి లేదంటే దాని గురించే మాట్లాడదాం అంటే నేను పవన్ గారు ఇక్కడ ఒక చిన్న మాట నేను కోట్ చేయాలండి, కోట్ ఇచ్చి ఇంకో టాపిక్ వెళ్తాను. నేనేం చెప్తానంటే పెద్ద ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు కానీ మిగతా విషయాలు క్లారిటీ రావాలండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారికి కొత్తగా వచ్చిన రాష్ట్రాల మీద ఉన్నటువంటి స్వార్థం, నా రాష్ట్రాన్ని నేను బాగా అభివృద్ధి చేసుకోవాలి, నా రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి, ఏదైతే మన ఫస్ట్ నుంచి అనుకున్న ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం అనుకుంటున్నాం కదా, పోలవరం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. ఆ జీవనాడికి సంబంధించి ఇప్పుడు మనం చూసుకోండి, మన భారతదేశం మొత్తం మీద 16 జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయండి పవన్ గారు. 16 జాతీయ ప్రాజెక్టులు కూడా ఇప్పటి వరకు కూడా ఒక ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా ఎక్కడ కూడా టైం బౌండ్ ఇవ్వలేదు. అలా టైం బౌండ్ ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు చేస్తారో చెప్పకుండా ఉంటే మరి ఆ రాష్ట్రాలకి సరిపోయింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంటంటే నూతనంగా ఆవిర్భవించింది, దానికి రాజధాని లేదు. కాబట్టి మీరు ఇస్తే మేము ఖర్చు పెట్టడం కాదు, మేమే ఖర్చు పెడతాం, మా రాష్ట్రానికి తొందరగా పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలి, మేమే ఖర్చు పెట్టి ఆ తర్వాత మీ దగ్గర నుంచి మేము రియంబర్స్ చేసుకుంటాం అని చెప్పి ఒక స్వార్థం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి, నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న స్వార్థంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు. సార్ రంజిత్ గారు, నేను అదే సూటి ప్రశ్న వేసాను. ఇప్పుడు బరువు ఎక్కువ అనుకున్నప్పుడు తగ్గించుకోవాలి కదా అంటున్నాను. ఇప్పుడు రాష్ట్రం కొత్తది, రాజధాని మనం కట్టుకుందాం అనుకున్నాం, ల్యాండ్ పూలింగ్ గా తీసుకున్నాం, పనులు చాలా పెట్టుకొని అదనపు బాధ్యత ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ మీద తీస్తే మన ఇద్దరం కూడా, నేను ఏమంటున్నాను, తమిళనాడు రాజకీయాలు చేద్దాం. తమిళనాడు రాజకీయాల్లో కేంద్రాన్ని ప్రతిసారి చూపెడతారు కదా, రాష్ట్ర పార్టీలు కలిసిపోతాయి, రాజకీయ విభేదాలున్నా కూడా హిందీ రుద్దుతా అంటే బీజేపీతో కలిసిన అన్నాడీఎంకే కూడా వ్యతిరేకించింది. నేనేమంటున్నానంటే మన రాష్ట్రం దురదృష్టం ఏంటంటే 3 పార్టీలు మన బీజేపీని ఎత్తుకుంటాయి, 3 పార్టీలు బీజేపీ చెప్పినట్టు వింటాయి, మళ్ళీ తర్వాత వచ్చే వరకు మనకి ఏం పనులు అవుతలేవు కదా అంటున్నాం. అందుకని మీరు ఆనాడు
చారిత్రక తప్పుదే పట్టాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోరాదు. చంద్రబాబు నాయుడు గారు 90% కాదు 100% వాడే నిధులు ఇస్తున్నప్పుడు దాన్ని ఎందుకు వీళ్ళు టేకప్ చేసుకున్నారని ప్రశ్న నెంబర్ 1. అయిపోయింది, దాని అయిపోయింది. 5 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ మొదటికి వచ్చింది కదా. 900 కోట్లు లెక్క కాస్తా ఇప్పటికి కూడా చూడండి. ఇప్పుడు నిన్ననే ఒక మంచి పని మన ఏంటంటే 5,000 కోట్లు మాకు అడ్వాన్స్ కావాలి పనులు చేయడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన ఢిల్లీకి వెళ్ళి మంత్రులు కొన్నప్పుడు మంత్రులు మంచి పని ఇచ్చారు. 2,700 కోట్లు ఇచ్చారు కదా. ఇప్పుడు 2,700 కోట్లు రిలీజ్ చేశారు. మిగతా 2,300 కోట్ల రూపాయలు కరెంట్ ఇవాళ జరుగుతుంది చెప్తున్నాను. 2,300 కోట్లు ఏమన్నారంటే మీరు 75% పనులు చేసి చూపించండి, మిగతా 2,300 కోట్లు ఇస్తామన్నారు కదా. వీలైన తొందరగా చేస్తారు. ఇప్పుడు మాటలు ఒత్తిగా వీలైన తొందరగా ఎత్తు తగ్గించాం స్పష్టత ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, కూటమి ప్రభుత్వం ఇవ్వాలి. ఎత్తు తగ్గించాం, 2 పనులు పూర్తి సరాసరి చేస్తాం ఇవ్వాలి. మీరంటే పవన్ గారు పెద్ద అవరోధం ఏంటంటే మీరు ప్రతిసారి ఇప్పుడు మనకు కొసకున్నాం సార్. లాస్ట్ కి ఏమంటే పోలవరం ఎక్కడుంది, నది కొసకు అంటే మన ధవళేశ్వరం పైన ఉన్నది. అట్లా చూసుకుంటే రేపు పొద్దున ప్రతి వరద కూడా రేపు 4 నెలలు పనులు అయిపోతాయి, మొత్తం అయిపోతాయి, 4 నెలలు పనులు అయిపోతాయి. కనుక ఈ ఎండాకాలం అన్న మొదలు పెట్టి తొందరగా చేసేసుకుంటే కనీసం 28 కన్నా పూర్తి చేయించండి అని నేను అంటున్నాను. దానికి రాజకీయ ఇప్పుడు మేము అదే చెప్తున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక పాపం కూడా అంటే 2019లో వైసీపీ అధికారంకి వచ్చిన తర్వాత జూన్ నుంచి 2019 జూన్ నుంచి 2020 ఆగస్టు వరకు కూడా దాదాపు 14-15 నెలల పాటు వీళ్ళేంటే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఉన్నటువంటి నవైగా కంపెనీని మార్చేసి వీళ్ళు మెగాకి ఇవ్వడం వల్ల 14 నెలల పాటు కనీసం దాంట్లో ఒక పని కూడా చేయకపోవడం వల్ల ఇన్ టైంలో వాళ్ళు ఇది ఎగువ కాఫర్ డ్యామ్ ని ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్ల 2020 ఆగస్టులో వచ్చినటువంటి గోదావరి వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఆ దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ కి సంబంధించి 2022 వరకు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి బయట చెప్పలేదు. 2022లో చావు గోపురి చల్లగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చెప్పన్నారు. ఈ రోజున డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటామండి. ఆ రోజునే వాళ్ళు ఇన్ టైంలో కనుక 14 నెలల పాటు రివర్స్ టెండరింగ్ అని చెప్పి నవైగా కంపెనీ మార్చకుండా మెగా వాళ్ళకి తీసుకురాకుండా, నవైగా కూడా పెద్ద కంపెనీ కదండి, ఆ కంపెనీ ద్వారా 14 నెలల పాటు నిజంగా పనులు చేపించుంటే ఇన్ టైంలో అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ చేసుంటే ఖచ్చితంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతినేది కాదు. ఈ రోజున మళ్ళీ మనం 990 కోట్లు పెట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ నింపించుకుంటే దౌర్భాగ్య పరిస్థితి మనకి రాష్ట్రానికి ఉండేది కాదు. మేము ఈ మాట గడిచిన 5 సంవత్సరాలు చెప్తున్నాండి. ఎందుకంటే ఆ ప్రాంత వాసిని కాబట్టి నేను ఒక పోలవరం ముమ్మండలాల పరిరక్షణ అధ్యక్షుడిగా, ఒక పోలవరం నిర్వాసితుడిగా నేను గ్రౌండ్ లోకి తిరుగుతున్నాం కాబట్టి ఒక ప్రాజెక్ట్ ఏంటి దానికి సంబంధించి ఇప్పుడు ఈ రోజున ఇంకోటి మనకి చంద్రమౌళి గారు చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్ పెట్టి అన్ని అబద్ధాలు చెప్పారన్నారు. అవన్నీ సత్య దూరాలండి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిందేనండి. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, మా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 72% పనులు జరిగాయి, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 నుంచి 4% మాత్రం పనులు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 11,600 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెడితే దానికి సంబంధించి 4,000 కోట్ల రూపాయలు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రీఎంబర్స్మెంట్ రూపంలో వచ్చింది. ఆ రీఎంబర్స్మెంట్ రూపంలో వచ్చి 4,000 కరెక్షన్ రంజిత్ స్మాల్ కరెక్షన్. దాదాపు 4,000 కోట్లు కాదు, మీరు పెట్టినటువంటి 12,000 కోట్లకి 8,000 కోట్లు రీఎంబర్స్ అయింది. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా రెడీగా ఉంది. మొత్తం 8,000 కోట్లు వచ్చింది. అంటే అండి ఒకటి పవన్ గారు నేను చెప్పేది ఏంటంటే అంటే మా ప్రభుత్వంలో మేము పెట్టిన 11,600 కోట్లకి 8,000 కోట్లు వచ్చిన మాట వాస్తవమే. నేను ఎక్కడ ఏం కోట్ చేస్తున్నా అంటే ఈ ప్రభుత్వం వచ్చాక, వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుంచి 2020 కోట్ల కల్లా మేము ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి మొట్టమొదటి కాంటూరు 41.15 కాంటూరులో 18,600 కుటుంబాలు మీకు గుర్తించాం అఫీషియల్ గా అని చెప్పి దానికి వాళ్ళందరికీ ఆర్ఎండ్ఆర్ పునరావాసం సంబంధించి 2,400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అధికారులు చెప్పారు. మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు చెప్పారు. నేనేమంటానంటే ఈ ప్రభుత్వం వచ్చిన 2-3 నెలల్లో గత తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి 11,600 కోట్లకు సంబంధించి ఒక 4,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చాక వచ్చింది. వచ్చిన 4,000 కోట్ల రూపాయలు కూడా వీళ్ళు నిజంగా చిత్తశుద్ధి పోలవరం నిర్వాసితుల మీద నిజంగా ప్రేమ ఉంటే 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం మేమందరం కూడా సర్వస్వం మేమందరం సర్వస్వం మా త్యాగం చేసి వెళ్ళిపోతున్నాం కాబట్టి మరి ఆ 18,600 కుటుంబాలకు సంబంధించి 2,400 కోట్ల రూపాయలు ఆ 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరి వాళ్ళ పోలవరం నిర్వాసితుల పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. పవన్ గారు నేను ఇంకో మాట కూడా చెప్తాను. ఎందుకు గడిచిన 2019 నుంచి 24 మధ్య కాలంలో గైడ్ బండ్ ఎందుకు కుంగింది? ఎగువ కాఫర్ డ్యామ్ లో దిగువ కాఫర్ డ్యామ్ సంబంధించి సీపేజ్ లీక్లు ఎందుకు వచ్చాయి? మీకు ఏదో డయాఫ్రమ్ వాల్ ఎందుకు దెబ్బతింది? అప్రోచ్ ఛానల్ కి సంబంధించినటువంటి పనులు ఎందుకు ఇంకా పూర్తి అవ్వలేదు? స్పిల్ ఛానల్ కి సంబంధించిన పనులు ఎందుకు పూర్తి అవ్వలేదు? కుడి ఎడమ కాలువలకు సంబంధించిన పనులు ఎందుకు పూర్తి అవ్వలేదు? ఇవన్నీ చేయకుండా 43.5 మీటర్ల పోలవరం కాఫర్ డ్యామ్ కట్టమంది ఎవరండి? పోలవరం కాఫర్ డ్యామ్ కట్టి అప్పుడు ఆ 43.5 మీటర్ల కాఫర్ డ్యామ్ కట్టించి కృత్రిమంగా వరదను సృష్టించి 8 మండలాల పోలవరం నిర్వాసితుల మొత్తాన్ని కూడా తడిగుడితో గొంతుకోసినటువంటి పాపం ఈ వైసీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డిది. మళ్ళీ ఇంకేం చెప్తారండి? అప్పుడు అంబటి రాంబాబు గారి కంటే ముందు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం చెప్పారు? 2021 కల్లా ఖచ్చితంగా మీ అందరిని కూడా పునరావాస కేంద్రాలు పంపించేస్తాం, 2021 కల్లా మొత్తం ప్రాజెక్ట్ అయిపోతున్నారు.
2020 అయిపోయిందండి, 2021 వచ్చింది, 2021 నవంబర్ అన్నాడు, 2022 అన్నాడు, మళ్ళీ 2022 తర్వాత అనిల్ కుమార్ యాదవ్ లేకుండా పోయాడు, అంబటి రాంబాబు వచ్చాడు. అంబటి రాంబాబు వచ్చిన తర్వాత ఆయనకి సబ్జెక్ట్ కనీసం గైడ్మెంట్, ఒక స్పిల్వే అంటే తెలియదు, స్పించాల్ అంటే తెలియదు, ఒక క్యూసెక్ కి టీఎంసీకి తేడా తెలియని వ్యక్తులందరూ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా చేశారంటే అంతకంటే దౌర్భాగ్యం ఏముంది చెప్పండి. ఇంకా నేను గ్రౌండ్ రియాలిటీలో పోలవరం డ్యామ్ సైడ్ కి దాదాపు ఒక 15-20 సార్లు వెళ్ళొచ్చానండి. అసలు పోలవరం నిర్వాసితులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. 2022లో దాదాపు 1986 తర్వాత వచ్చినటువంటి అతిపెద్ద గోదావరి వరద 2022 దాదాపుగా భద్రాచలంలో 71.5 అడుగు భద్రాచలంలో నమోదైంది. దాని తర్వాత కింద మా ప్రాంతం భద్రాచలం నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 40-50 కిలోమీటర్ల దూరంలో శబరి గోదావరి సంగం ప్రాంతం ఉంది. ఆ సంగం ప్రాంతంలో భద్రాచలంలో 71.5 ఉంటే కిందకు వెళ్ళేటప్పటికి 4 అడుగులు పెరుగుతుంది. ఎందుకంటే కింద ఉందంటే ఏంటంటే శబరి గోదావరి సంగం ప్రాంతం. ఆ తర్వాత ముందుందంట, ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి పాపికొండలు వస్తుంది. పాపికొండల దగ్గర అంటే చాలా విశాలంగా ఉన్నటువంటి గోదావరి మొత్తం కూడా పాపికొండల దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా ఇరుగ్గా ఉంటుంది. ఆ పాపికొండలు దాటిన తర్వాత వీళ్ళు కట్టినటువంటి పోలవరం కాఫర్ డ్యామ్ ఉంది. ఇన్నిటికి పెట్టుకొని మాదొక ప్రత్యేకమైన ప్రాంతం. మరి భద్రాచలంలో 50 అడుగులు చూపిస్తే కింద మాకు 55 నుంచి 60 అడుగులు చూపిస్తుంది. మరి ఎన్ని సంవత్సరాలు అండి, 2019 నుంచి 2024 వరకు మేము ఎన్ని గోదావరి వరదలు చూసాం. కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా పోలవరం నిర్వాసితుల మీద ఏమైనా ప్రేమ ఉందండి? ఒక్కసారి ఏరియల్ వీక్ వచ్చాట. 2022లో విఆర్పురం కోనవరం మండలాలు పూర్తిగా నష్టపోయాయి, కొన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత గోదావరి వరద వస్తుంది. కట్టుబట్టలతో బయటికి వెళ్ళారు. ఎస్, అదే ఇప్పుడు ప్రధానంగా రంజిత్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య కొత్త స్పిల్వే కడతారు, లేదంటే ఓవరాల్గా కన్స్ట్రక్షన్ కొత్త చేస్తారు, ఇంకో 1000 కోట్లు ఎక్కువైంది, సరే దాన్ని కూడా తీసుకొచ్చి కేంద్రం నుంచే ఇస్తాం, ఇదంతా కాదు. అది ఎప్పటికైనా చేయండి, నో ఇష్యూ. 4 సంవత్సరాలు మినిమం టైం పడుతుంది. ఎంత క్యాలిక్యులేటెడ్ చేసుకున్నా ఏం చేసినా కానీ 4 సంవత్సరాలు పడుతుంది. ఈ 4 సంవత్సరాల్లో వన్ సెకండ్ సార్. సో ఈ 4 ఏళ్లలో పునరావాసానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో 712 కోట్లు ఇస్తున్నామని చెప్పి బడ్జెట్లో పెట్టారు. వెల్ సెట్, బాగుంది. 712 కోట్లతోటి ఎంతమందికి పునరావాసం ఇస్తారు? ఎందుకంటే ఓవరాల్గా 55,538 కోట్ల రూపాయల కాస్ట్ ప్రాజెక్టుకి ఆ రోజు ఉన్నటువంటి సవరించిన అంచనాలతో ఉన్నప్పుడు దాంట్లో ఒక 20,000 కోట్లు పోని ప్రాజెక్టుకి అనుకుందాం, మిగతాదంతా 35,000 కోట్లు పునరావాసానికి అనుకుందాం. 712 కోట్లు చొప్పున లేదంటే 500 కోట్ల చొప్పున ఇచ్చుకుంటే ఎంత కాలానికి పునరావాసం అనేది క్లియర్ అవుతుంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇదేదో ఏ టౌన్లోనో ఎస్ లెట్ మీ కంప్లీట్ తర్వాత మీ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వచ్చు, నో ఇష్యూ ఇన్ దట్. సో ఇలా చిన్నగా చేసుకుంటూ ఈ పట్టణీకరణ అన్న దగ్గర అంటే కృష్ణానది ఒడ్డున విజయవాడ లాంటి నగరం దగ్గర అక్కడ ఏమైనా చేస్తున్నారు మీరు పునరావాసం అంటే కొంచెం అర్థం ఉంది. అదంతా ఏజెన్సీ ఏరియా, కొండలు గుట్టలు అడవులు, కనీస రహదారి సౌకర్యాలు లేనటువంటి ఎన్నో ప్రాంతాలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. మరి అక్కడ ఉండేటువంటి వాళ్ళని, వాళ్ళ పొలాలు కోల్పోయినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్యాకేజ్ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో, అప్పటిదాకా వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేదే ప్రధానమైనటువంటి ప్రశ్న. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమస్యను చాలామంది ఎదుర్కొన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు దానికి 2 ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రభుత్వం దానికి అడ్డం పడి లేదు, మిమ్మల్ని ఇలాంటి ఇబ్బందులు పడనివ్వం అని చెప్పి ముందుకు వస్తుందా? ఏం చేయబోతోంది అనే దాని మీదే ఇప్పుడు కావాల్సినటువంటి చర్చ.